ఫ్రెండ్స్, మనలో ఆల్మోస్ట్ అందరూ ఎప్పుడో ఒక్కసారైనా హాస్పిటల్కి వెళ్ళుంటాం. ఎప్పుడో ఒక్కసారైనా పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు మనం ఎంత ఏజ్లో ఉన్నామో అప్పటి వరకైనా అట్లీస్ట్ ఒక్కసారైనా హాస్పిటల్కి వెళ్ళుంటాం కదా. సో హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉండే స్టాఫ్తోని కావచ్చు, డాక్టర్తోని కావచ్చు, అపాయింట్మెంట్ బుక్ చేసేటప్పుడు కావచ్చు, లేదంటే రిసెప్షన్తో మాట్లాడేటప్పుడు కావచ్చు, మెడికల్ షాప్లోకి వెళ్ళినప్పుడు కావచ్చు, మనం ఒకవేళ ఇంగ్లీష్లో మాట్లాడితే ఎలా ఉంటుంది అని థాట్ ఎప్పుడో ఒక్కసారైనా మనకు వచ్చి ఉంటుంది కదా. ఎప్పుడో ఒకసారి మేబీ పక్క వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళని చూసాను కొద్దిగా జెలస్గా ఫీల్ అవుతాం. అరే వాళ్ళు ఇంగ్లీష్లో బాగా మాట్లాడుతున్నారు, అట్లీస్ట్ నేను కూడా మాట్లాడితే బాగుండు, అంటే నేను కూడా అట్లీస్ట్ సమ్ సెంటెన్సెస్ అన్న మాట్లాడితే బాగుండు అనే ఫీలింగ్ ఎప్పుడో ఒకసారి మనకు వచ్చి ఉంటుంది కదా. సో ఆ ఫీలింగ్ని దూరం చేయడానికే ఈరోజు నేను టాపిక్ని తీసుకొని వచ్చాను, హాస్పిటల్ రిలేటెడ్ కన్వర్జేషన్. సో ఇక్కడ మనము ఎండ్ టు ఎండ్ ఒక బేసిక్ లెవెల్లోనే ఎండ్ టు ఎండ్ కన్వర్జేషన్ని తీసుకెళ్తున్నాం ముందుకి. ఒకవేళ మీకు ఈ కంటెంట్ యూస్ఫుల్ అనిపిస్తే మీరు ఎండ్ వరకు చూడండి. ఎట్ ది సేమ్ టైం ఇందులో మీరు ఏ సెంటెన్స్ని ఎక్కువగా యూజ్ చేస్తారు, లేదంటే ఏ సెంటెన్స్ని ఎక్కువ యూజ్ చేస్తారు అన్నది నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి. సో వితౌట్ వేస్టింగ్ ఫర్దర్ టైమ్ లెట్స్ డెల్ ఇంటు ద టాపిక్. ఇక్కడ చూడండి, ఎట్ ద రిసెప్షన్. ఇప్పుడు మనం ఫస్ట్ యశోద, అపోలో అలాంటి పెద్ద పెద్ద హాస్పిటల్కి వెళ్ళినప్పుడు జనరల్గా ఆన్లైన్లో బుకింగ్ చేసుకుంటాము. లేదా ఆన్లైన్లో బుకింగ్ చేసుకోలేదంటే డైరెక్ట్గా మనము వాకిన్ అవుతాము. వాకిన్ అవ్వగానే డాక్టర్ని కలవం. మనం ఫస్ట్ ఎవరిని కలుస్తాం? పెద్ద పెద్ద హాస్పిటల్లో రిసెప్షనిస్ట్ ఉంటారు. జనరల్గా చిన్న చిన్న హాస్పిటల్లో కూడా పెడుతున్నారు ఈ మధ్య, బట్ జనరల్గా అయితే పెద్ద పెద్ద హాస్పిటల్లో రిసెప్షనిస్ట్ ఉంటారు. రిసెప్షనిస్ట్ దగ్గర మనం అపాయింట్మెంట్ బుక్ చేసుకొని ఆ సార్, డాక్టర్ మేడం ఆర్ సార్ ఎవరైనా వాళ్ళ అవైలబిలిటీని వీళ్ళు చెప్తారు. దాన్ని బేస్ చేసుకుని మనము వాళ్ళని కలవడానికి వెళ్తాం డాక్టర్ని, రైట్. ఇక్కడ చూడండి, రిసెప్షనిస్ట్ దగ్గరికి మనం వచ్చాము. అయితే పేషెంట్ అడుగుతున్నాడు. మనము హాస్పిటల్కి వెళ్తే మనం పేషెంట్ అంటే హాస్పిటల్కి వెళ్ళామంటే మనం పేషెంట్. మనకి ఏ ప్రాబ్లం ఉన్నది లేదు తర్వాత విషయం. మనం హాస్పిటల్కి వెళ్ళినామంటే హాస్పిటల్ మేనేజ్మెంట్ దృష్టిలో మనం పేషెంట్స్. పేషెంట్ అంటున్నాడు, గుడ్ మార్నింగ్, ఐ నీడ్ టు సీ ఏ డాక్టర్. అంటే నేను డాక్టర్ని చూడాలని అర్థం కాదు. నేను డాక్టర్ని చూడాలని కాదు అర్థం. అక్కడ డాక్టర్ అపాయింట్మెంట్ నాకు కావాలి, నాకు ఏదో హెల్త్ ఇష్యూ ఉంది, నేను తనతో మాట్లాడాలి అని దాని అర్థం. ఐ నీడ్ టు సీ ఏ డాక్టర్ అంటే నాకు డాక్టర్ అపాయింట్మెంట్ కావాలి, లేదంటే నేను డాక్టర్తోని మాట్లాడాలి అని దాని అర్థం. రిసెప్షనిస్ట్ ఏమంటుంది? ష్యూర్, డూ యూ హ్యావ్ ఎనీ అపాయింట్మెంట్? ష్యూర్, కలవండి మీరు, కాకపోతే మీకు ఏమైనా అపాయింట్మెంట్ ఉందా? డూ యూ హ్యావ్ ఎనీ అపాయింట్మెంట్ ఆర్ ఎన్ అపాయింట్మెంట్? డూ యూ హ్యావ్ ఎన్ అపాయింట్మెంట్ ఉందా మీకు? పేషెంట్ అంటున్నాడు, నో ఐ డోంట్, లేదు నా దగ్గర అపాయింట్మెంట్. రిసెప్షనిస్ట్ అంటుంది, దట్స్ ఓకే, ఓకే పర్వాలేదు, ప్లీజ్ ఫిల్ దిస్ ఫామ్. ఒక ఫామ్ ఇచ్చేసి ఈ ఫామ్ని ఫిల్అప్ చేయండి అంటున్నారు. ఎందుకు ఫామ్ అంటే ఇప్పుడు కొన్ని హాస్పిటల్లో మొత్తం డీటెయిల్స్ అన్నీ తీసుకుంటారు. మీ నేము, మీ డేట్ ఆఫ్ బర్త్, అంటే ఏజ్ తెలియాలి కదా వాళ్ళకి, డేట్ ఆఫ్ బర్త్, లొకేషన్ ఎక్కడి నుంచి వచ్చారు, అడ్రస్, మీ ఫోన్ నెంబర్ అవన్నీ తీసుకుంటారు. ప్లీజ్ ఫిల్ దిస్ ఫామ్ అంటే ఫామ్ని ఫిల్అప్ చేయండి. ద కన్సల్టేషన్ ఫీజ్ ఈజ్ 500 రూపీస్. ఆబ్వియస్లీ కన్సల్టేషన్ ఫీజు ఉంటుంది. ఆ ఫీజు కట్టి ఆ ఫామ్ ఫిల్అప్ చేసి వాళ్ళకి ఇస్తేనే మనల్ని డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి అలౌ చేస్తారు. వెయిటింగ్ ఫర్ కన్సల్టేషన్. ఇప్పుడు మనం డబ్బులు కట్టేసాము, ఫామ్ ఫిల్అప్ చేసాము, కన్సల్టేషన్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఎక్కడ? రిసెప్షన్లో, రైట్. నర్స్ వచ్చేసింది. మిస్టర్ రమేష్ ప్లీజ్ కమ్ ఇన్. అతని పేరు రమేష్ అనుకుంటా. అతను ప్లీజ్ కమ్ ఇన్ అంటుంది, అంటే లోపలికి రండి. కమ్ ఇన్, లోపలికి రండి. డాక్టర్ ఈజ్ రెడీ, డాక్టర్ రెడీగా ఉన్నారు. పేషెంట్ అన్నాడు థ్యాంక్ యూ అనేసి లోపలికి వచ్చేసాడు. విత్ ద డాక్టర్. ఇప్పుడు డాక్టర్తోని పేషెంట్ మాట్లాడుతున్నాడు. ఏంటి? వాట్స్ యువర్ ప్రాబ్లం? ఆబ్వియస్లీ డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే డాక్టర్ అంటాడు ఏంటి ప్రాబ్లం ఏంటి అంటాడు. సో వాట్స్ యువర్ ప్రాబ్లం? పేషెంట్ అంటాడు ఐ హ్యావ్ బీన్ సఫరింగ్ ఫ్రమ్. నేను సఫర్ అవుతున్నాను. దేని నుంచి వెళ్ళి? సఫరింగ్ ఫ్రమ్. గుర్తుపెట్టుకోండి, సఫరింగ్ తర్వాత ఫ్రమ్ ఏ ఉండాలి. సఫరింగ్ ఫ్రమ్ ఏ ఫీవర్ అండ్ హెడేక్ ఫర్ 2 days. ఐ హ్యావ్ బీన్ సఫరింగ్ ఫ్రమ్ ఏ ఫీవర్ నుంచి వెళ్ళి అండ్ ఏ హెడేక్. ఎప్పటి నుంచి వెళ్ళి? ఎన్ని డేస్ నుంచి వెళ్ళి? ఫర్ 2 days. 2 days నుంచి వెళ్ళి నేను ఫీవర్ అండ్ హెడేక్తో సఫర్ అవుతున్నాను 2 days నుంచి వెళ్ళి అని చెప్తున్నారు. డాక్టర్ అంటున్నాడు డూ యూ హ్యావ్ ఏ కోల్డ్ ఆర్ కాఫ్? మీకు కోల్డ్ అంటే సర్ది అండ్ దగ్గు ఏమన్నా ఉందా అని అడుగుతున్నాడు. పేషెంట్ అంటున్నాడు ఎస్ ఎ లిటిల్ కాఫ్. చిన్నగా దగ్గు ఉంది. కాఫ్ అంటే దగ్గు, చిన్నగా దగ్గు ఉంది అని చెప్తున్నారు.
డాక్టర్ అంటున్నాడు డోంట్ వరీ, బాధపడకండి, ఐ విల్ ప్రిస్క్రైబ్. డాక్టరు రాసిస్తాడు కదా, దాన్ని ప్రిస్క్రైబ్ చేయడం అంటారు. డాక్టర్స్ మెడిసిన్స్ కోసం రాసిస్తారు కదా ఒక పేపర్ పైన, దాన్ని ప్రిస్క్రైబ్ అంటారు. ప్రిస్క్రైబ్ చేయడము, ఆ పేపర్ని ప్రిస్క్రైబర్ అంటారు. ప్రిస్క్రిప్షన్ అంటారు, సారీ ప్రిస్క్రిప్షన్. ప్రిస్క్రిప్షన్ ఉందా అని అంటారు. మీరు ఎప్పుడైనా మెడికల్ షాప్కి వెళ్ళారనుకోండి, మెడికల్ షాప్కి వెళ్ళినప్పుడు మీ దగ్గర ప్రిస్క్రిప్షన్ ఉందా అని అడుగుతారు. ఏదైనా మెడిసిన్ కావాలి అంటే ప్రిస్క్రిప్షన్ ఉందా, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉందా అంటారు. అంటే డాక్టర్ ఏదైతే ప్రిస్క్రైబ్ చేస్తారో, ఏదైతే రాసిస్తారో ఆ పేపర్ని అతనికి, మెడికల్ షాప్ అతనికి ఇస్తే అతను మెడిసిన్స్ ఇస్తాడు, దాన్ని ప్రిస్క్రిప్షన్ అంటారు. సో ఇక్కడ డాక్టర్ ఏం చేస్తున్నాడు, ఐ విల్ ప్రిస్క్రైబ్, నేను రాస్తాను అది ఇక్కడ, ఐ విల్ ప్రిస్క్రైబ్ అంటారు. సమ్ మెడిసిన్స్, నేను కొన్ని మెడిసిన్స్ ఇస్తాను, అండ్ ఏ బ్లడ్ టెస్ట్ కూడా నేను సజెస్ట్ చేస్తాను చేసుకోమనేసి. సో వెళ్ళిపోయింది అక్కడ నుంచి. నెక్స్ట్ ల్యాబొరేటరీకి వచ్చింది. ల్యాబొరేటరీ అంటే మనం ల్యాబ్ అంటామా తెలుగులో, అంటే ల్యాబ్ టెస్టులు చేయడానికి వెళ్తామా, డయాగ్నోస్టిక్ సెంటర్స్లో ల్యాబ్, అలా ఇది ల్యాబొరేటరీ, కానీ మనం జనరల్గా ల్యాబ్ అంటాం. పేషెంట్ అంటున్నాడు ఎక్స్క్యూజ్ మీ, వేర్ కెన్ ఐ గెట్ ద బ్లడ్ టెస్ట్ డన్, వేర్ కెన్ ఐ గెట్ ద బ్లడ్ టెస్ట్ డన్, నేను ఎక్కడ బ్లడ్ టెస్ట్ చేయించుకోవచ్చు. వేర్ క్వశ్చన్ వేస్తున్నాడు, వేర్ కెన్ ఐ గెట్ ద బ్లడ్ టెస్ట్, వేర్ కెన్ ఐ గెట్ ద బ్లడ్ టెస్ట్ డన్, బ్లడ్ టెస్ట్ ఎక్కడ చేస్తారు, వేర్ కెన్ ఐ గెట్ ద బ్లడ్ టెస్ట్ డన్, బ్లడ్ టెస్ట్ నేను ఎక్కడ చేయించుకోవాలి అని అడుగుతున్నారు. ల్యాబ్ టెక్నీషియన్ అంటున్నాడు ప్లీజ్ కమ్ ఇన్సైడ్ సిట్ హియర్, ప్లీజ్ కమ్ ఇన్సైడ్ అండ్ సిట్ హియర్, ఇక్కడ కూర్చోండి అంటున్నాడు. పేషెంట్ అంటున్నాడు విల్ ఇట్ హర్ట్, ఆబ్వియస్లీ కదా, బ్లడ్ తీసేటప్పుడు కొద్దిగా మనకి పెయిన్ అవుతుంది, మనం జనరల్గా అడుగుతాం నొప్పేస్తుందా, కొద్దిగా మెల్లగా చేయండి అంటాం కదా, అది. ల్యాబ్ టెక్నీషియన్ అంటున్నాడు జస్ట్ ఏ స్మాల్ ప్రిక్ డోంట్ వరీ, అంటే చిన్నగా ఇలా పెట్టి తీస్తాను, డోంట్ వరీ అని అంటున్నాడు. బ్యాక్ టు డాక్టర్. బ్లడ్ టెస్ట్ అయిపోయింది, రిపోర్ట్స్ వచ్చేసాయి. రిపోర్ట్స్ వచ్చిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాడు. డాక్టర్ అంటున్నాడు యువర్ టెస్ట్ రిపోర్ట్స్ లుక్స్ నార్మల్, యువర్ టెస్ట్ రిపోర్ట్, మీ టెస్ట్ రిపోర్ట్ లుక్స్ అంటే కనిపిస్తున్నాయి, ఎలా, నార్మల్గా. యువర్ టెస్ట్ రిపోర్ట్స్ లుక్స్ నార్మల్, యువర్ టెస్ట్ రిపోర్ట్స్ లుక్స్ నార్మల్, నార్మల్గా కనిపిస్తున్నాయి అంటున్నాడు. పేషెంట్ అంటున్నాడు థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ డాక్టర్. డాక్టర్ అంటున్నాడు టేక్ దీస్ మెడిసిన్స్ ఫర్ 5 days, ఇది మెడిసిన్స్ ప్రిస్క్రైబ్ చేశాడు కదా, టేక్ దీస్ మెడిసిన్స్ ఫర్ 5 days, 5 days తీసుకోండి, అండ్ డ్రింక్ ప్లెంటీ ఆఫ్ వాటర్, డ్రింక్ ప్లెంటీ ఆఫ్ వాటర్. ఎస్ జనరలీ మనం ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఇది కామన్గా చెప్తారు, డ్రింక్ ప్లెంటీ ఆఫ్ వాటర్. అది అంటే జనరల్గా మనకి వాటర్ బాడీలో ఎక్కువ యూజ్ కాబట్టి, బాడీలో వాటర్ ఎక్కువ మనం కన్సంప్షన్ చేసుకుంటే మనకి బెటర్ అని అర్థం. అది అర్థము, నిజానికి కూడా డ్రింకింగ్ ప్లెంటీ ఆఫ్ వాటర్ ఇస్ సజెస్టబుల్. ఎట్ ద ఫార్మసీ రాసి ఇచ్చాడు కదా మెడిసిన్స్, ఈ మెడిసిన్స్ని మనము ప్రిస్క్రైబ్ చేసి ఇచ్చారు కదా డాక్టర్, ఇది మనం మెడికల్ షాప్కి వెళ్ళాలి. మనం మెడికల్ షాప్ అంటాము మనం జనరల్గా, కానీ అది ఫార్మసీ. పేషెంట్ అంటున్నాడు ఐ నీడ్ దీస్ మెడిసిన్స్, షోస్ ప్రిస్క్రిప్షన్, ఆ ప్రిస్క్రిప్షన్ ఇస్తాడు మెడికల్ షాప్ అతనికి, నాకు ఈ మెడిసిన్స్ కావాలి అనేసి. ఐ నీడ్ ఏం కావాలి, దీస్ మెడిసిన్స్, ఇందులో రాసున్న మెడిసిన్స్ కావాలి అంటున్నాడు. ఫార్మసిస్ట్ అంటున్నాడు ఓకే ఇయర్ ఆర్ యువర్ టాబ్లెట్స్ అండ్ సిరప్, ఓకే ఇయర్ ఆర్ అంటే ఇదిగోండి మీ టాబ్లెట్స్, ఇయర్ ఆర్ యువర్ టాబ్లెట్స్, మీ టాబ్లెట్స్, అండ్ సిరప్ కూడా అని చెప్తున్నాడు. పేషెంట్ అంటున్నాడు హౌ షుడ్ ఐ టేక్ దెమ్, నేను ఎలా తీసుకోవాలి అంటే హౌ షుడ్ ఐ టేక్ దెమ్ అంటే కొన్ని బిఫోర్ ఫుడ్ ఉంటాయి, కొన్ని ఆఫ్టర్ ఫుడ్ ఉంటాయి, కొన్ని మార్నింగ్ అంటారు, కొన్ని ఈవినింగ్ అంటారు, కొన్ని ఆఫ్టర్నూన్ అంటారు. సో ఎలా తీసుకోవాలి, ఎలా వేసుకోవాలి గోళీలు. ఫార్మసిస్ట్ అంటున్నాడు 1 tablet ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్, ఒకటి బ్రేక్ఫాస్ట్ తర్వాత చేయండి, 1 tablet ఎప్పుడు ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ తర్వాత, అండ్ 1 ఆఫ్టర్ డిన్నర్, ఇంకొకటి డిన్నర్ తర్వాత. ద సిరప్ షుడ్ బి టేకెన్ థ్రైస్ ఏ డే, ద సిరప్, ఆ సిరప్ని షుడ్ బి టేకెన్ అంటే తీసుకోవాలి, 3 సార్లు తీసుకోవాలి. ఆ సిరప్ని తీసుకోవాలి ఎన్నిసార్లు, థ్రైస్ అంటే 3 times, 3 times ఏ డే, రోజుకి 3 సార్లు ఆ సిరప్ తాగాలి అని చెప్తున్నారు. ఆఫ్టర్ బిల్లింగ్ ఎట్ ద బిల్లింగ్ కౌంటర్ దగ్గరికి వచ్చాడు. వచ్చిన తర్వాత క్యాషియర్ అంటున్నాడు యువర్ బిల్ ఈజ్ 1200 rupees, మీ బిల్ ఎంత 1200. పేషెంట్ అంటున్నాడు హియర్ ఈజ్ ద పేమెంట్, డబ్బులు తీసుకోండి, ప్లీజ్ గివ్ మీ ద రిసీప్ట్ కాదు రిసీట్,
బీ సైలెంట్. ఇక్కడ ప్లీజ్ గివ్ మీ ద రిసీట్ ఇవ్వండి అంటున్నారు. క్యాషియర్ అంటున్నాడు షూర్ ఇయర్ ఇట్ ఈస్. ఇదిగోండి గెట్ వెల్ సూన్ అంటారు. ఇప్పుడు ఎవరికైనా ఏదైనా హౌ ఆర్ యూ అంటే ఐఎమ్ నాట్ వెల్ అన్నారు అనుకోండి, ఎవరైనా ఐఎమ్ నాట్ ఫీలింగ్ వెల్ అని ఎవరైనా అన్నారు అనుకోండి, అప్పుడు గెట్ వెల్ సూన్ అని చెప్పాలి మనం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మన బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మటుకి మర్చిపోకండి. లైక్ చేయడం కూడా అస్సలే మర్చిపోకండి. అట్ ది సేమ్ టైం ఇలాంటివి ఇంకా టాపిక్స్ ఇంకా మీరు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఇంకా ఎలాంటి వీడియోస్ వస్తే మన ఛానల్ నుంచి బాగుంటుంది అని మీరు అనుకుంటున్నారో అది ఒకసారి నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి. చూద్దాము దాన్ని బేస్ చేసుకొని మనం నెక్స్ట్ వీడియోస్ ఎలాంటివి రికార్డ్ చేయాలి, ఎలాంటి వీటితో మనం ముందుకు రావాలి అన్నది we will also come to know. Okay friends, that's all for the day. Thank you. Have a nice day.